స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఒక ఊరికి దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం ఎంత ముఖ్యమో శ్మశానం కూడా అంతే ముఖ్యం. శ్మశానం అంటే ఎలాంటి ఆందోళన లేని ప్రశాంతమైన ప్రదేశం కాబట్టి దానిని వైకుంఠధామం అని అంటారు. ఇక్కడ మనం చూస్తున్నది గత 30-35 ఏళ్లుగా ప్రగతినగర్ వాసులు ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటిక. ఇప్పుడు చూస్తుంటే వైకుంఠధామం నరకప్రాయం అనేలా ఉంది. గ్రేవ్ యార్డ్ డంపింగ్ యార్డ్గా మారిందా? ఇక్కడున్న ఖనన మండపం లేకపోతే ఇది శ్మశానం అని కూడా గుర్తించలేం. ఒక మనిషి దేహాన్ని వదిలేస్తే అంతిమయాత్రలో ఎంతోమంది వెంట నడుస్తారు. వచ్చిన వీళ్ళంతా ముక్కులు మూసుకుంటున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బొందలగడ్డ చెత్తల దిబ్బ అయిపోయింది. రూములున్నాయి కానీ వాటికి తలుపులు కూడా లేని పరిస్థితి. నీటి సౌకర్యం లేదు, వాటర్ ట్యాంకర్లే దిక్కు. శ్మశాన వాటికకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. ఇక్కడ ఒక బోర్డు పెట్టి, కాంపౌండ్ వాల్ కట్టి, గేటు పెట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితి మారి దయనీయంగా ఉన్న శ్మశానం ఒక శ్మశాన వాటికగా రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం.